అరే పవన్ కళ్యాణ్ గారు ప్రతి నెల చంద్రబాబు గారి దగ్గర 50 కోట్లు తీసుకుంటారని చెప్పి ఎమ్మెల్సీ దువ్వాడ చెప్తారు. ఇందులో వాస్తవం ఎంత అంటారు? అంటే నిజంగా ఆ పరిస్థితి ఉంటుందా పవన్ కళ్యాణ్ గారికి? అంటే దువ్వాడ శ్రీనివాస్ యొక్క పరిస్థితి మనం చూసాం. అతను ఏ విధంగా ఒక అసాంఘిక శక్తితో ఒక రౌడీ షర్ట్లో మనం చూస్తున్నాం. అదేవిధంగా మహిళల పట్ల ఏ విధంగా అతను యాక్టివిటీ చేశాడో కూడా మనం చూస్తున్నాం అనమాట. అవన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చినాయి. మనం మాట్లాడుకోవటం కూడా అవమానం అనమాట. అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రజాప్రతినిధిగా ఉండి మాట్లాడదాం కనుక ఇప్పుడు చర్చించాల్సి వస్తుంది. అవునవును. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఈ దేశ రాజకీయాల్లో చెప్పాలంటే ఇప్పటివరకు ఆయన చేసినటువంటి దానాలు ఏ ఒక్క రాజకీయ నాయకుడు చేయలేడని కూడా మనం చెప్పొచ్చు అనమాట. మనం అనేక మందిని చూసాం. ఆయన సొంత డబ్బులు, ఆయన కష్టార్జంతో ఉన్న డబ్బులను తీసి రైతులు అనండి, అనేక మరి సంఘంలో అనేక మంది వెనకబడిన వాళ్ళు కావచ్చు, ఇబ్బంది పడిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా సైనికులకు కూడా 1 కోటి రూపాయలు ఇచ్చాడు సైనికుల ఫండ్కి అనమాట. అంటే ఎట్లా ప్రతి ఒక్కరికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దాన ధర్మాలు చేసేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి అలాంటి వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు చేయటం అనేది ఎవరు కూడా ఇచ్చేయరు. అతను ఉన్నదే జైలు, బెయిలు, అవినీతి పార్టీలో ఉన్నాడు. మరి అలాంటి పార్టీలో ఉండి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారంటే ఒక పక్కన కేవలం అవినీతి సొమ్ము. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి 1000 కోట్లు దోపిడీ చేశాడు. ఆ సొమ్ము కోసం షర్మిల కానీ జగన్ కానీ వాళ్ళు కొట్టుకోవటం, కేసులు వేయటం, చివరికి తల్లి మీద కూడా కేసు వేశారు, విజయం మీద కేసు. ఆమె కూడా ఆస్తుల గురించి ఆమె కూడా సరస్వతి భూములు నా ఒక్కళ్ళుగా చెంది వీళ్ళకి ఎవరికి సంబంధం లేదు అన్నారు. అంటే 1650 ఎకరాలు మరి ఆవిడకి వచ్చినాయి. అంటే రాజశేఖర రెడ్డి గారు ఏం పని చేశాడు, విజయలక్ష్మి ఏం పని చేసిందని చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు జీతం కూడా 1 రూపాయి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి జీతం కూడా 1 రూపాయి జీతం తీసుకోవట్లేదు చెప్పి మొన్న స్పీకర్ గారు అదే మరి 1 రూపాయి జీతం మోడదారి చేసిన తర్వాత మీ జీతం కూడా తీసుకోవాలి, మాకు జీతంతో పని లేదు అన్నప్పుడు ఈ 1000 కోట్లు, లక్షల కోట్లు ఎక్కడ వచ్చినాయి? మరి మనం చూసాం మెడ్రాస్లో జయలలిత యొక్క ఆస్తులు దగ్గర 4000 కోట్లు అయితే కుటుంబ సభ్యులను వచ్చే అనేక రకాలుగా రోజు ఇబ్బందులు చేస్తుంటే ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చెందిన ఆస్తులు, ప్రభుత్వమే వీటిని స్వాధీనం చేసుకోవాలని అక్కడ ఉన్నటువంటి హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. మరి అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మరి అక్రమ ఆస్తులు లక్షల కోట్లు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. చేసుకున్న పేద ప్రజలకు కానీ, అమరావతి డెవలప్మెంట్కి కానీ, లేదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ, రైల్వే జోన్ కానీ, పోలవరం ప్రాజెక్టుకి కానీ ఎలాంటి ఆటే ఖర్చు పెడితే ప్రజలందరూ కూడా ఇచ్చేస్తారు. ఎందుకంటే ఇవి వాళ్ళ సొంత ఆస్తులు కాదని వాళ్ళకి తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. నిన్నగా మొన్న షర్మిల గారు కూడా చెబుతున్నారు, రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తి అన్నారు. అంటే ఆయన కాదు ఆస్తి, ఆయన ఆస్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలది. ఆయన సంపాదించిన ఆస్తి కాదు కాబట్టి, ఆయన దోపిడీ చేసిన ఆస్తి ఏదైతే ఉందో ఆయన జీతం తప్పగా కథమంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తి కాబట్టి ఆస్తిని అందరూ ప్రజలకు పంచాలి, డెవలప్మెంట్కి పంచాలి. మరి దీనికోసం మరి వాళ్ళు కోర్టులో కేసులు వేసుకొని రోజు వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చుకొని నాకు నాన్న నుంచి నాకు ప్రమాదం ఉంది, ప్రాణాపాయం ఉంది, నాకు పోలీస్ రక్షణ కావాలని చెప్పేసి ఆవిడ డిమాండ్ చేయటము ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అనమాట. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వాళ్ళకి చెప్పండి ఈ అక్రమ ఆస్తులు ఎవరైతే ఉన్నారో ఒక జగన్మోహన్ రెడ్డి ఆస్తులనే కాదు, ఇంకా ఈ కేటగిరీలో ఎవరొచ్చినా కూడా ఏ పార్టీ అయినా సరే ఆస్తులు మొత్తం స్వాధీనం చేసుకుని ప్రజలకు చెందాలి. ఇవాళ టాటా బిర్లా లాంటి వాళ్ళు మరి 1000 కోట్లకు వెళ్ళాలంటే ఒక 100 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది రాజకీయ అవతారం ఎత్తి వీళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులుగా ఉండి అన్నతి కాలంలోనే కేవలం 4-5 సంవత్సరాల్లో 1000 కోట్లు, లక్షల కోట్లు దోపిడీ చేస్తున్నారంటే డెఫినెట్గా ప్రభుత్వాలు దీని మీద కూడా ఒక సరైనటువంటి ఒక కమిషన్ ఒకటి వేయాలి. ఏ విధంగా ప్రభుత్వ అధికారులను పట్టుకుంటున్నాం మనం, అవినీతికి కేసులు బుక్ చేస్తున్నారు, అవినీతికి పాల్పడ్డారు వీళ్ళు మరి ఆస్తులు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా రాజకీయ నాయకుల మీద కూడా, ప్రజాప్రతినిధుల మీద కూడా ఎవరెవరైతే వీళ్ళు 6 మంత్స్కో 1 ఇయర్కో వాళ్ళ యొక్క ఆస్తులను డిక్లేర్ చేయాలి. అట్లా కాకుండా కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరు ఆస్తులు ఎక్కువ ఉన్నా కూడా ఈ ఆటోమేటిక్గా స్వాధీనం చేసుకునేట్టుగా ఒక కమిషన్ ఒకటి వేస్తే తప్పితే ఇవన్నిటికీ పరిష్కారం లేదు. లేకపోతే ప్రతి ఒక్క సంఘ విద్రోహ శక్తి గోండాలు కానీ, అదేవిధంగా రౌడీ షీటర్లు కానీ రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చి ప్రజల్ని నానా రకాలుగా వాళ్ళని దోచుకుంటున్నారు. ఇవన్నీ కంట్రోల్ కావాలంటే డెఫినెట్గా మంచి సంస్కరణలు రావాలి. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆ పరంగా చర్యలు తీసుకోవాలి, మరి చట్టాలు చేయాలి.